వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి నియోజకవర్గంలోని షాయంపేట మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 1.15 కోట్ల వ్యయంతో మంజూరైన పలు సీసీ రోడ్లను ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 10 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ రహదారుల అభివృద్ధిని ప్రజాప్రభుత్వం వేగవంతం చేస్తుందని తెలిపారు. గట్ల కనపర్తి, సూరంపేట, కొత్తగట్టు, సింగారం, గోవిందపూర్, పెద్ద కోడేపాక, జోగంపల్లి, మైలారం, షాయంపేట, పత్తిపాక, ప్రగతి సింగారం, నేరేడువెల్లి, గంగిరేణిగూడెం తదితర గ్రామాల్లో సీసీ రోడ్ల ప్రారంభం కావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి గ్రామానికి 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షల చొప్పున ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అనంతరం గ్రామ ప్రజల సమస్యలు, అవసరమైన మౌలిక సదుపాయాలపై స్థానికులతో మాట్లాడి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, గండ్ర సత్యనగర్ నాయకత్వం, గండ్ర సత్యనగర్ నాయకత్వం. వర్షాభావ పరిస్థితి కూడా వారలు పడే పరిస్థితి లేదు. మన తుఫాన్ వచ్చినా కూడా ఒక ఫీట్ నీళ్ళు ఏ చెరువులకు రాలే. ఈ ఎలినోవా ప్రభావము భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సందర్భంలో మరి బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది మూర్ఖులు ఇది రేవంత్ రెడ్డి వల్ల కరువు వచ్చింది అని జ్ఞానం లేక కాళేశ్వరం ప్రాజెక్టు బాంబులు పెట్టి పేల్చింది. కానీ బాంబులు పెట్టి పేల్స్తే పైకి లేస్తుంది కానీ భూముల కిందికి దిగబడుతుందా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రాజెక్టు మంచుకున్నప్పుడే మన నియోజకవర్గానికి 1 ఎకరానికి 1 ఇంటికి కూడా నీళ్లు రాలే. అది దిగబడ్డ తర్వాత నీళ్ళు ఎక్కడి నుంచి వస్తే ఒకసారి ఆలోచన చేయాలి. కనుక రైతు సోదరులు ఈరోజు ఎలినోవా ప్రభావాన్ని బట్టి వాణిజ్య పంటలకు పోతే బాగుంటుందనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా నేను